హలో అండి. వెల్కమ్ టు స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఇక్కడ చూసారా శంకు పూల మొక్క ఎంత బాగా పూసిందో చూడండి. మొత్తం మొక్క నిండా పువ్వులే పూసాయండి. ఆకులు కనపరాకోకుండా పువ్వులు పూసాయి. యాక్చువల్గా వీడియోలో అంత క్లారిటీగా లేకపోయినా నిజంగా మాత్రము చాలా అంటే చాలా పువ్వులు పూసాయండి. ఇంత పువ్వులు పూయడానికి కారణము పోయిన వీక్ ఒక 15 డేస్ అవుతుందండి డిఏపి ఇచ్చి. ఇది దాని రిజల్టే అండి. ఎంత బాగా ఎగురొచ్చి ఎన్ని పువ్వులు పూసాయో చూడండి. మళ్ళీ ప్లస్ వర్షాలకి కూడా మొక్కలు చాలా ఫ్రెష్గా బాగా ఎగురొస్తూ ఉన్నాయండి. ఈ రెండు మాత్రము మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఒక 15 డేస్ అవుతుందండి డిఏపి ఇచ్చి. నేను ఆల్రెడీ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను చూడండి. పోయిన వీక్ ఇది ఇచ్చారంటే మొక్క బాగా పూస్తుంది అని. అది డిఏపి ఇచ్చి 15 డేస్ అవుతుందండి. చాలా అంటే చాలా బాగా పనిచేసింది డిఏపి. నేను దాని రిజల్ట్ చూపించడానికని నేను ఈ వీడియో తీస్తున్నాను. ప్లస్ వర్షాలు కూడా చాలా అంటే వర్షాలకి మొక్కలు చాలా నీట్గా, మనం ఎన్ని వాటర్ పోసినా కానీ మొక్కలు ఇంత హెల్దీగా రావండి. ఒక్కసారి వర్షం పడితే మొక్కలకు అసలు ప్రాణం లేసొచ్చినట్టుగా అయిపోతుంది. అంత బాగా ఎగురొస్తూ ఉన్నాయండి వర్షాలకి. ఇదండి ఎంత బాగున్నాయంటే చూడండి. ఇక్కడ చిన్న రోజ్ ఫ్లవర్ ఎట్లా ఉంటుందో అట్లా అంత అందంగా ఉన్నాయండి. చూస్తుంటే మనసుకి నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. రోజు మినిమము బుట్టెడు పువ్వులన్నా వస్తూ ఉన్నాయండి. పూజకు సరిపడా పువ్వులన్నీ ఈ చెట్టు నుండే వస్తాయి. అసలు ఈ చెట్టు పెట్టుకున్నప్పటి నుంచి నేనైతే ఇంతవరకు ఒక్కసారి కూడా పూజకైతే పువ్వులు కొనుక్కొచ్చుకోలేదండి. పూస్తూనే ఉంటుంది. ఇంకా మనం కొంచెము ఒక 10-15 డేస్కి 1 మంత్కి ఒకసారి డిఏపి కానీ నెక్స్ట్ ఆవు పేడ కానీ, నేను నెక్స్ట్ మళ్ళీ ఒక 10 డేస్ ఆగి ఆవు పేడ ఇస్తానండి. అప్పుడు కూడా వీడియో తీస్తాను. అట్లా మనము 1 మంత్కి ఒకసారి ఏదన్నా ఇచ్చుకుంటే చూడండి ఎంత బాగా పూసినాయో పువ్వులు. నేను యాక్చువల్గా చెట్టుకి అన్నీ తెంపుకోకుండా ఒక 4-5 అట్లా ఉంచుతానండి సీడ్స్ కోసమని. నేను మ్యాక్సిమము సీడ్స్ని అయితే కలెక్ట్ చేసి పెడతానండి. ఖచ్చితంగా నేను ఈ మొక్క అందరూ పెంచుకోవాలండి, అందరూ పెంచుకోవాలి. నేను కొంచెం టైం తీసుకొని సీడ్స్ని అయితే పంపించడానికి ట్రై చేస్తానండి. సీడ్స్ అయితే అడుగుతూ ఉన్నారు. కాబట్టి అందరిళ్ళల్లో ఈ మొక్క ఉండాలండి. ఎందుకంటే విష్ణు భగవానునికి తర్వాత లక్ష్మీమాతకి ఎంతో ప్రియమైనవండి ఈ పువ్వులు. కాబట్టి ప్రతి ఒక్కరింట్లో ఈ మొక్కలు ఉండాలి. వాళ్ళు ప్రతి ఒక్కరు దేవునికి అర్పించుకొని పూజలు చేసుకోవాలండి. అది నాది ఆలోచన. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ సీడ్స్ని అయితే కలెక్ట్ చేస్తాను. ఏం లేదండి, మనము సీడ్స్ని తెంపుకోకుండా ఉంచినప్పుడు ఆ ఫ్లవర్ని తెంపుకోకుండా ఉంచినప్పుడు ఆ ఫ్లవరే మనకు వెనకాల భాగం నుంచి సీడ్స్ లాగా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి నేను మ్యాక్సిమము పువ్వులన్నీ తెంపుకోకుండా ఒక 4-5 అట్లా ఉంచుతూ ఉంటానండి. అవి సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. యాక్చువల్గా నా దగ్గర ఉన్నాయి కానీ చాలా ఎక్కువ లేవు, ఏవో కొన్ని మట్టికి ఉన్నాయి. అందరికీ కావాలంటే కొంచెం ఎక్కువనే ఉండాలి కదండి. కాబట్టి నేనైతే కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. అవి మంచి బ్రౌన్ కలర్ అయినాక నేను పంపించడానికి ప్రయత్నిస్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాడిపోయిన పువ్వులే వెనకాల భాగం ఈ విధంగా సీడ్స్ లెక్క కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి. అవి వేస్తే మొలవండి, అవి బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడు మాత్రమే అవి మొలకెత్తుతాయి. మొక్కలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఎందుకంటే వర్షాలకి ఎట్లాంటి మిల్లీ బగ్స్ కానీ పేనుబంక కానీ ఎట్లాంటి పురుగులు కానీ ఏమీ లేవు. మొక్క మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. ఒక్క పురుగు కూడా లేదు. ఒకవేళ మిల్లీ బగ్స్ అట్లా ఏమైనా ఉంటే పాట్లో పెట్టుకున్న వాటికైనా నేలలో పెట్టుకున్న వాటికైనా ఎగ్ ఆయిల్ ద్రావణాన్ని స్ప్రే చేస్తే బాగా సరిపోతుందండి.
అవి మిల్లీ బగ్స్, పేనుబంక చాలా వరకు కంట్రోల్ అయితాయి. ఇదండి శంకుపూల మొక్క గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. మీకు ఈ మొక్క గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమన్నా ఎట్లాంటి కేర్ తీసుకోవాలన్నా ఏం డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. దాని ద్వారా నేను సీడ్స్ కూడా ఎవరైనా మెసేజ్ పెడితే నేను సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఆ విధంగా మీరు చేస్తే చాలండి. ఒక లైక్, ఒక షేర్ చేస్తే సరిపోతుంది అంతే. నెక్స్ట్ ఇక్కడ మా పిల్లోళ్ళ మా మా వారు పూజా రూమ్‌నంతా నింపేసినారండి శంకుపూలతో. మీరు చూస్తూ ఉంటే మొత్తం శంకుపూలమయం చేసేసి పెట్టినారు పూజా రూమ్‌నంతా. రోజు ఇట్లే ఉంటుందండి పూజా రూమ్. ప్రతిరోజు ఇదే విధంగా ఉంటుంది. ఇంకా ఎక్కువగా పూస్తూ ఉంటాయి. అయితే మాల అల్లి పెడదామంటే అవి కొంచెము సెన్సిటివ్ కాబట్టి స్మూత్‌గా ఉంటాయి కాబట్టి ఇట్లా వాడిపోయినట్టు అయిపోతున్నాయండి. అందుకే విడివిడిగానే పెట్టేస్తున్నాము. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ ఆల్.